प्रणो देवी सरस्वती भाजनीमती दीनां मित्रवतु गुरुब्रह्मा गुरुर्विष्णुर्गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरवे सर्वलोकानां कथये भवरोगिणां गुरवे सर्वविद्यानां दक्षिणामूर्तये नमो नमः। ज्ञानानन्दविजं देवं जन्मरस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवोपास्महे। श्री महागणाधिपतये नमः। महासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ॐ देवेन्द्राधिपतिदेवास्तां विश्वरूपा पशुपवसन्ति सा नो मन्द्रेशमूर्धन्तः नाधेनुर्वाकृष्मानुपशुचयितु। नक्षत्र అమ్మకి అమ్మకి అమ్మ అందరం చేసేది అలాగే. అయం ముహూర్త శుభముహూర్తో అస్తు తత్సమయే సూర్యాదీనా నవానాం గ్రహాణాం నక్షత్రమానుకూల్యతాబలశుభస్తు రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్విజయాభివృద్ధిరస్తు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆచమనం కృత్వా ఆచమ్య కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ. హస్తం ప్రక్షాళ్య గోవిందాయ నమః. ఆచమ్య కేశవాయ నమః. నారాయణాయ నమః. మాధవాయ నమః. హస్తం ప్రక్షాళ్య ఆచమ్య కేశవాయ నమః. నారాయణాయ నమః. హస్తం ప్రచార్య ఆచమ్య కేశవాయ నమః. ఆంటీ వేస్తారు. గోవిందాయ నమః. విష్ణువే నమః. విశ్వసనాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. ఋషికేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. సుకృష్ణాయ నమః. వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. అనిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. అదోక్షజాయ నమః. నారసింహాయ నమః. అచ్యుతాయ నమః. జనార్దనాయ నమః. ఉపేంద్రాయ నమః. హరయే నమః. శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. నమస్కారం కృత్వా అందరూ కూడా నమస్కారం చేసుకోండి అమ్మా. నమస్కారం కృత్వా యస్యవో నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళ అయో సంస్పృణాం సర్వతో జయమంగళం. లాభస్తేషాంజేస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషా వింధ్యపరిశ్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయ భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. అక్షర తీసుకుని కొప్పింజ గణపతి పూజ చేస్తుండండి. శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. సచీ పురందరాభ్యాం నమః. అరుంధతి వశిష్టాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్త శుభముహూర్తో అస్తు. ఓం ప్రాణాయామ్య. 2 అక్షతలు తీసుకుని వాసన చూసి వెనక్కి వేసేసుకోండి ఎవరికి వారే. ఉత్తిష్టంతో బోధపిశాచాః ఏతే భూమిపాలకాః ఏతేషాం భవరోధిన బ్రహ్మకర్మ సమార్పే. అందరూ కూడా ప్రణామం చేసుకోండి. ఓం భూః ఓం భువః ఓం శువః ఓం మహః ఓం జనః ఓం దవః ఓం సత్యం ఓం తస్స విదుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. మా పూజ్యోతిరసోమృతం బ్రహ్మభూద్భువస్వరం. చైతీశ్వరులు కూడా మమ అనుకోండి. అస్య యజమానస్య ఉపాత్త సమస్త దుర్దక్ష ద్వారా పరమేశ్వర ఉద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనమూర్తే మహావిష్ణు ఆజ్ఞేయ ప్రవర్తమానస్య
अद्य ब्रह्मणः द्वितीयपरार्धे श्वेतरकल्पे वैवस्वमन्त्रे गणिके प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे व्रतखण्डेऽस्मिन् वर्तमाने विहारकचान्द्रमानेन जयनाम संवत्सरे उत्तरायणे शरदो फाल्गुनमासे शुक्लपक्षे पौर्णिमास्यां वासरः मृद्वासरे शुभनक्षत्रे शुभयोगी शुभकर्णाय विषयनिष्ठायां जो श्रीमान् श्रीमतः पारम्यस्य गोत्रवश्य ललिता परपट्टारिका देवता नामधेयः श्रीमान् श्रीमतः परमसुगोत्रस्य श्री ललिता परमेश्वर देवता नामधेयस्य यजमानस्य कुटुंबानाम् अष्टादश श्रीमान् श्रीमतः ఎవరికి వారే తమ గోత్రాల పేరు చెప్పుకోండి అమ్మా. యజమానస్య కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విద్యాభయాయురారోగ్యేశ్వర్యాభివృద్ధితం ధర్మార్థ కావ్య మోక్ష నిర్విధ బల పురుషార్జితం. అందరూ కూడా 2 లక్షలు పట్టుకుని నమస్కారం చేసుకోండి. చెప్పండి అందరూ కూడా. అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధిం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుష అర్థ సిద్ధిం మమ సహ కుటుంబానాం సకల అరిష్ట దోష పరిహార ద్వారా ఆయుష్య అభివృద్ధిం. సత్యసాయి పరబ్రహ్మ స్వామి దేవత అనుగ్రహత కటాక్ష ప్రసాదిత సిద్ధిం. పౌర్ణమి దిన శుభ సందర్భ సమయే లలిత పరమేశ్వరి దేవత అనుగ్రహ కటాక్షేణ అధిదేవత ప్రతిదేవత సహిత ఆదిత్యాది నవగ్రహ పూర్వక సకల గ్రహ దోష నివారణ సిద్ధి ద్వారా ఆయుష్య అభివృద్ధిం. సకల కంటక పాతక ఉవ్వాతక మహాపాతకాది దోష నివృత్తి సిద్ధిం. యావజ్జీవం సుఖేన జీవన సిద్ధిం. యావజ్జీవం సౌమంగళ్యత సిద్ధిం. మమ కుమారస్య కుమార్యాః సకల విద్యా పారంగత సిద్ధిం. ఉన్నత ఉద్యోగ అధికార సిద్ధిం. మమ గృహేణ సకల శోభన ద్రవ్య పూర్వక ధన కనక వస్తు వాహనాది సకల సంపద అభివృద్ధిం. లలిత పరమేశ్వరి దేవత ప్రీత్యర్థం. లలిత పరమేశ్వరి అనుగ్రహత కటాక్ష ప్రసాదిత సిద్ధిం. సంభవితు ద్రవ్యైః సంభవితే ఉపచారైః సంభవిత నియమేన యథాశక్తి శ్రీసూక్త విధానేన ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజ సహిత చరిత అష్టోత్తర హవనాఖ్యం కర్మణః కరిష్యే. ఆదౌ కర్మ నిర్విఘ్నేన పరిసమాప్తి సిద్ధ్యర్థం. మహాగణాధిపతి పూజాంచ కరిష్యే. తదంగా కలస ఆరాధనం కరిష్యే. చేతుల నీళ్ళు వేసుకుని అగ్నిలక్ష్మి కూడా పల్లెలు విడిచిపెట్టండి. కలసను పైకి పెట్టినానా. కలసం గంధ పుష్ప అక్షతైరజుత. కలసలో గంధం పుష్ప అక్షతలు కూడా వేయాలి. కలసం గంధ పుష్ప అక్షతైరజుత. కలసస్యోపరి కలసం మీద చేయి వెచ్చించండి. కలసస్యోపరి
हस्तन्निधाय कलशस्तमुखे विष्णुकण्ठे समाकृतः मूले तत्र स्थितो ब्रह्म मध्यमार्तगणास्तः वृक्षौ तु सागरः सर्वे सप्तद्वीपा वसुन्धरा ऋग्वेदो यजुर्वेदो सामवेदो ह्यधर्मणः अङ्गैश्च शिदर्विकलशां समासः आकलशे शुदावति पवित्रे परिशिच्यते वक्थे यज्ञेषु वर्तते आपो वैदकं सर्वं विश्वभूतान्यापः प्राणाव आपः पशवापो अन्नमापो अमृतमापः सम्पराडक्रीडापो स्वडापचन्दा गुष्टापो ज्योतिगुष्टापो యజుగుష్టాప సత్యమాప సర్వా దేవత ఆపో భూర్భువస్వరాపో అందరూ కూడా చేయి తీసేయండి నన్ను ఒకటివి అందులోని ఆపు అందులో ఉండే పుష్పం చేత ఓం వం అని అక్షరం రాయి ఓం వం కలశో ఆయాంత కలశోదకైనా గణపతి పూజార్థం దుర్దక్షేకారక కలశోదకైనా పుష్పం నిలిచి గణపతి జల్లు కలశోదకైనా దేవం నీ శిరస్సు మీద జల్లుకో ఆత్మానం అంధశస్మృతుగా చెల్లాలి సార్ దేవమాత్మానం అక్కడ ఉండే పూజా ద్రవ్యాల మీద కూడా ఒకసారి చెల్లి పూజా ద్రవ్యాన్ని స్థలాన్ని సంప్రోక్ష్య అపవిత్ర పవిత్రవ సర్వావస్థాంగతోవ యస్మరేత్ పుండరీకాక్షం సా బాహ్యాంతరశుచి పుండరీకాక్షాయ నమో నమః అందరూ కూడా ఒక్కొక్క పుష్పపుడికి నమస్కారం చేసుకోండి అదే పుష్పాక్షాన్ని గృహీత్వా ధ్యానం గణానాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాం భువనస్పృవస్తం ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आन शृण्वन्नोतभिषेदसादनं तं गणपते नमः आ गणपति వేసిన పుష్పాన్ని జాయామి ధ్యానం ద్రవ్యామి ఒక్కొక్క అక్షర కింద అలా పూజ చేయండి ఆవాహయామి ఆవాహనార్థక్షాం ద్రవ్యామి నవరత్న కజివర్దే అక్షరాం ద్రవ్యామి ఇప్పుడు ఆ కలిసిలో ఉండే నీళ్లు పుష్పాంచు నీళ్ళు చెల్లానా పాదయోహ పాద్యం దభ్యామి అస్తయోహ అద్యం దభ్యామి ముఖే ఆచమనం దభ్యామి స్నపయామి ఆపోహిస్తాభయభూతానభోజేదాతన మహేరనాయ చక్షుషే యోగస్వతమూర్ష సస్యవాజిదేరః విష్ణీరమాతరః తస్మరంగమాంబు ఇష్టచాయింద ఆపోజనిదాగ్నః ఇదం శుద్ధోదకస్థానం దభ్యామి స్నానంత శుద్ధ ఆచమనం దభ్యామి ఇప్పుడు వస్త్రం తీసుకోండి వస్త్రం అవివస్త్రాసోహనాన్నశవిజన సుగాః భూయమానః విచంద్రాపత్రేణ హంజాపస్వాన్ తదినో దేవసమా ఏ మహాగణాధిపతయే నమః వస్త్రైగ్మం సమర్పయామి మళ్ళీ యజ్ఞం తీసుకోండి యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతే యస్సాజం పురస్తాదు ఆయుష్యమక్రియం ప్రతిమంచు శుభ్రం యజ్ఞోపవేతం పరమస్తు తేజ ఏ మహాగణాధిపతయే నమః యజ్ఞోపవీతాన్ ధారయామి ఆ చిన్న పిసరికి గంధం వేయండి గంధద్వారాంధురాదృశాన్ నిత్యపుష్టాంగరిషణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపయే శ్రీం ఏ మహాగణాధిపతయే నమః శ్రీ చందనం సమర్పయామి ఆయనేతే పరాణి దూర్వా రోహంత పుష్పణే అర్ధాష్ట పుండరేకాని సముద్రమే ఒక పుష్పం వేయండి అలంకారార్థమే పుష్పాన్ని సమర్పయామి అది అక్షతై పూజయామి ఒక్కొక్క గింజ అక్షత పూజ చేయండి ఓం శివగాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణగాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం గణాధిపాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం బాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం బకతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం హేరంభాయ నమః ఓం స్కందపూర్వజాయ నమః ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః నానావిధ పరివిడ పత్ర పుష్పాక్షరాంతో వ్యామి ధూపం రెండు అగరబత్తులు వెలిగించాను ఇచ్చినాము
ధూపం మనస్పచ్చద్భవేద్భ్యే నానాగంధై సుసిమితః ఆగ్రహ్యశ్రవదేవానాం ధూపోయం ప్రతిగృహీతాం శ్రీ మహాగణాధిపతయే నమః. ఇది ధూపమాగ్రావ్యామి. అక్కడి నుంచి ఆ ధూపం చూపించేసిన తర్వాత ధూపం అందులో వచ్చేది. అక్కడి నుంచి దీపానికి నమస్కారం చేసుకున్నామా. సాధ్యం ద్రవశక్తమన్యనా యోజితం ప్రియం గృహాణ మంగళదీపం భక్త్యా దీపం ప్రత్యామి దేవాయ పరమాత్మే రాహిమాన్ నరకాగ్రా దివ్యజ్యోతి నమోస్తే సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనిం దభ్యామి. ఒక ఇంచుక పల్లెలు విడిచిపెట్టండి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనిం దభ్యామి. అట్టుపండు అక్కడ పెట్టి నైవేద్యం పెట్టండి. పల్లెలు పెట్టిన అట్టుపండు. ఓం నైవేద్యం భూద్భుష్వః తత్సౌరురేజం భర్గో దేవశ్రేమిః ధ్యోజన ప్రచోదయాత్ సత్యం త్వట్టేన భరించామి. మహాగణాధిపతయే నమః. యథాభాగ తొందరం కదలీఫలాన్ని నివేదయామి. ఓం ప్రాణాయ స్వః, ఓం అపానాయ స్వః, ఓం వ్యానాయ స్వః, ఓం ఉదానాయ స్వః, ఓం సమానాయ స్వః, ఓం బ్రహ్మణే స్వః. మధ్య మధ్య పానిం దభ్యామి. అమృతాభిధానమసి. నీ పక్కన నుండి పళ్ళలో నీచు కొడిచిపెట్టు. అమృతాభిధానమసి. ఉత్తరాపసం ప్రభ్యామి. అష్టవృక్షాడయామి. పాదవృక్షాడయామి. శుద్ధ ఆచమనం ప్రభ్యామి. నమస్కరోమి. నమస్కారం దభ్యామి. తాంబూలాం. రెండు ఆకులు చెప్పారు. తాంబూలాంబజీప సగరపురేన్నాగపల్లి త్రేతం భక్తాచూర్ణేన సమయక్తం తాంబూలాం ప్రతిగృతాం శ్రీ మహాగణాధిపతయే నమః. పక్షుజం తాంబూలాం దభ్యామి. వేదాహ్విధి కర్పూరమంగళ నీరాజనం. అన్నీ వద్దా రెడ్డి పిల్లలే. ఒక రెండు అంతే అక్కడ పెట్టండి. రెండు చాలు. ఓం వేదాహమేదం ఋషుం మహాసం ఆదిత్యవర్ణం తవస్వారే సర్వాణి రూపాణి శరీరః నామాని భూత్వార్యాస్తే సామ్రాజ్యం చ విరాజ్యం చ శ్రేర్యాతనురే లక్ష్మీ రాష్ట్రస్యాం కేర్యాం ఆసగం జగామజి హరించే కుటుంబితారు జీవించు శాంతత శ్రేయస్సుమంగళాని భవంతు. నిత్య శ్రేయస్సు నిత్యమంగళాని భవంతు. ఆనందకర్పూర మంగళ నీరాజనంద స్వామి. నీరాజనాంతే శుద్ధాంతభ్యామి. నువ్వు కళ్ళకద్దుకుని అందరికీ చూపించు. రక్షాంధర్యామి. గణేశ వరద గోవిందో గోవింద. రక్షాంధర్యామి. అందరూ కూడా తల పుష్పం పట్టుకోండి. సుముఖేకదంతలోకనక లంబోదరజోగనాధిప దోమకేతురాచిక్యపాలచంద్రో హిరణ్య పక్కతుండు శుభకున్నో హేరంబస్తంత ప్రజ షోడశైతాన్నామాన్ని ఎప్పటే శృణుయాదపి విద్యారంభ వివేచ ప్రతిధర సంగ్రామే సర్వకార్యేషు విఘ్నసైతే కంకణదే నమః. అనేక వేద దివ్యస్వర్ణం అంత పుష్పాణి దొర్భ్యామి. నమస్కారం చేసుకోండి. అక్షరం పట్టుకుని నమస్కారం దొర్భ్యామి. అక్షరం పట్టుకొని చెప్పండి. ఆయుర్దేహి. అక్షరం పట్టుకొని చెప్పండి. ఆయుర్దేహి యశోదేహి శ్రియం సౌఖ్యం చ దేహి మే పుత్రాన్ పౌత్రాన్ ప్రపౌత్రాంశ దేహి మే గణనాయక వినాయక నమస్తుభ్యం శాతతం మోదకప్రియ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఆ గణపతి అక్షరం వేసండి. ప్రార్థయామి ప్రథమ నమస్కారం వ్యామి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప పూజితమయాదివ పరిపూర్ణం తరిస్తే ఒక్క అక్షర గింజ తీసుకుని నీళ్ళు వేసుకుని ఆ పల్లెలో వచ్చి పెట్టండి. పక్క పల్లెలో
అనయా జనావనాది షోడశోపచార పూజ భగవాన్ సర్వద మహాగణ దేవత సుప్రీత సుప్రసన్న వరదా భవతు. అందులో ఉండే ఉట్టి పుష్పాన్ని తీసుకుని కళ్ళకద్దుకుని తల్ల పెట్టుకోండి. దేవతా ప్రసాదం శిరసామి సహస్ర పరమాదేవి సర్వమూలాస్తాంకుర సర్వగం హృదమే పాపం పూర్వా దుష్స్వప్ననాశని. ఆ పళ్ళని మెడి చేతి ఇంత పట్టుకున్నాం అలాగా. ఓం యజ్ఞేన యజ్ఞవయంత దేవాస్తంత్రమాణి ప్రమాణ్య సన్ను దేహనాకం మహిమానస్తంత్ర పూర్వే సాధ్య సంత్ దేవా దేవదేవస్య ఇత్యనందభోగ వస్తు శోభనాభే క్షేమార్థే పునర ఆగమనాయ పళ్ళని అక్కడ వెళ్తుంది. అక్కడే వచ్చింది. ఇప్పుడు అక్కడే కూర్చేసారు, అక్కడ పెట్టింది పొరవ అక్కడెక్కడే కూర్చుని పెట్టి. ఇప్పుడు ఆ గణపతిని పై కోలగా ఉంది కదా, దాని దగ్గర కొంచెం కింద కనిపించండి. అడిచిన కుంకుమ పట్టి పెట్టండి. విడిపెట్టి నీళ్ళు కదా అవి, విడిపెట్టి నీళ్ళు మనకి దోశ మొక్కలు పోయిపోవడం. పచ్చి మొక్కలు మామూలు పిచ్చి మొక్కలే ఉంటే పోయాలి, కానీ తొచ్చు మొక్కలు పోయకూడదు. మమ శరీర ఆరోగ్యత సిద్ధం సకల రుగ్మత శరీర పీడ నివారణ సిద్ధం లలిత పరమేశ్వరి దేవత అనుగ్రహత కటాక్ష ప్రసాదిత సిద్ధం సకల కార్యేషు సర్వదా దిగ్విజయ అభివృద్ధం లలిత పరమేశ్వరి దేవత ప్రీత్యర్థం షోడశ నామ పూజాంచ కరిష్యే. కలిసి నీళ్ళు ముట్టుకోండి. ముట్టుకుని పుష్పం ఉంటే ఒక పుష్పం తీసుకుని నమస్కారం చేసుకోండి. ఓం ఐం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రియద హ్రీం హ్రీం శ్రీం లలితా పరమేశ్వరే దేవ్యే నమః. ఓం గౌరీ విమా శైలాని తక్షశేఖపదే త్రిపది సహా చతుష్పది అష్టాపదినాపది విశేషసహస్ర పరమేభ్యమన్ను. ఓం లలితా పరమేశ్వర దేవత విర్మః. ఆ పుష్పం అలా వేసేయండి ఆ అమ్మవారి మీద. దీని ఇప్పుడు ఇందాక గణపతి చేశారు కదా, దాన్ని వేసండి. లలితా పరమేశ్వర జయామి ధ్యానందం వ్యామి. అలాగే ఒక్కొక్క అక్షరం వేయండి. ఆవాహయామి ఆవరక్షమి ఆవరక్షాందం వ్యామి. ఒక్క నీచుగా కలిసిలో జల్లండి. అలాగా పాదయోహ పాద్యం రవి అష్టయోహ అగ్ని ప్రవ్యామి. ఒకే ఆచమనిందం వ్యామి స్నావ్యామి స్నాంతే శుద్ధ ఆచమనింస వ్యామి. ఇప్పుడు కుంకుమ తీసుకుని కుంకుమాన్ని అలాగా చేసి కొంచెం అలాగా అమ్మవారి మీద అదొక కుంకుమ పూజయామి. కొంచెం కుంక అలాగే అమ్మవారి మీద ఇది. ఓం భవాయ దేవాయ నమః సర్వాయ దేవాయ నమః ఈశానాయ దేవాయ నమః పద్మేయ దేవాయ నమః ఉగ్రాయ దేవాయ నమః రుద్రాయ దేవాయ నమః భీమాయ దేవాయ నమః మహతో దేవాయ నమః భవస్స దేవస్వత్యై నమః సర్వస్స దేవస్వత్యై నమః ఈశానస్స దేవస్వత్యై నమః పద్మేయ దేవస్వత్యై నమః ఉగ్రస్స దేవస్వత్యై నమః రుద్రస్స దేవస్వత్యై నమః దేవస్య దేవస్వత్యై నమః మహతో దేవస్వత్యై నమో నమః. నానావిధ విరవిడవత్త కుంకుమ పూజాంచ సమర్ప్యామి. అందులో ఉండే ధూపాన్ని అమ్మవారికి అలా చూపించండి. లలితా పరమదేవతాభ్యః ధూమాగ్రాభ్యామి. అక్కడి నుంచి మళ్ళీ ఒకసారి దీపానికి నమస్కారం చేసుకోండి. లలితా పరమదేవతాయ నమః సాక్షాత్ దీపం దర్శయామి. ఒక్క చూయించుక పళ్ళెలు విడిచిపెట్టండి. దుబాంత శుద్ధ ఆదిబంధం వ్యామి. అందులో ఉండే ఫలం తీసుకున్నా కమలా పండు తీసుకున్నా అమ్మవారికి ఇక్కడ పెట్టి నైవేద్యం పెట్టు పళ్ళల్లో. అందులో వచ్చింది వామం చేస్తాం కదా, అందులో వచ్చింది దుబ్బ అక్కడ. అందులో పళ్ళు ఏమైనా పెట్టాడు లోపల? ఉండల్లో పళ్ళు ఏమి లేవు కదా.
కవలపడి చిన్న తొక్క తీసి పడేది దాని మీద నీళ్ళు చల్లు దాని మీద నీళ్ళు చల్లు ఓం భూర్భువః తత్సవితురేణ్యం భర్గో దేవస్థితిదేన ప్రచోదయాత్ సత్యంత్వత్తేన పరిజ్ఞామి అమృతమస్తమృతోర్వంశి లలితాపరదేవ్యే నమః యథా వాచా గోహబీజఫలవృత మహాబలాం నివేదయామి అమృతమస్తమృతోపశంసి ఓం ప్రాణాయ స్వాహా ఓం అపనాయ స్వాహా ఓం యనాయ స్వాహా ఓం బుధనాయ స్వాహా ఓం సమానాయ స్వాహా మధ్య మధ్య ఒక నుంచి మధ్య మధ్య పంతవ్యామి ఒక నుంచి ఒక పల్లెలు విడిపెట్టు అమృతాంసి ఉత్తరాభ్యామి నమస్కరామి నమస్కారం తవ్యామి అక్కడ ఉండే తాంబూల మీద ఒకసారి చేయి వేసించు పల్లెల్లో ఉన్న తాంబూల మీద పొగి ప్రతర్కప్రయనాక వళ్ళి ధరితం ముక్త సూర్యన సమయత్వం తాంబూలాం ప్రతిదాం తాంబూలాం సభ్యామి మళ్ళీ ఒక పుష్పం పట్టుకోండి ధాత ధాతునాభవన శరీరదేవం సవితారమాదిశాహం యమం యజ్ఞమశ్వినోవా బృహద్దేవపాందు యజమానిధాతు జాతవేదసే శృణువామ సోమరాయతేతో నిదహాదిలదః సర్వోద్గార విశ్వా నావే సింధుందుతాదిభిః లలితాపరదేవతాభ్యः అనేక వేరక్త దివ్య స్వర్ణ మంత్ర పుష్పాణి వ్యామి నమస్కారం చేసుకోండి నమస్కారామి నమస్కారం సమర్ప్యామి ఒక నీళ్ళు అక్షగంత తీసుకుని ఇది అక్షగంత కూడా పల్లెలు విడిచిపెట్టండి నీటిలో ఒక్క బొచ్చు వేసుకోండి ఒక్కటే అక్షయం తీసుకున్నా విడిచిపెట్టండి మంత్రహీనం క్రియాన్ని భక్తిహీనం పరమేశ్వరి యత్పూజితమయా దేవే పరిపూర్ణదే అనయాజ్ఞానది షోడశోపచార పూజా చ భగవతి సర్వాత్మకే లలితా పరదేవత సుప్రీత సుప్రసన్న వరదా భవతు ఇప్పుడు అందులో పూజ చేసిన కుక్క చిన్న పూజ బుద్ధి తీసుకుని అందరూ కూడా ఆ బుచ్చాలు పెట్టుకోండి దేవతా ప్రసాదం దుర్గామి ఆ పూజ చేసిన కుక్కని చిన్న పిల్ల తీసుకుని ఆ పెట్టుకోండి అందరూ కూడా ఉంటుంది శాస్త్రవర్మాదేవి సదమూలా సంగ్రహ సర్వకుమర్తి మేభావం దూర్వా స్వప్ననాశని చెప్పండి లలిత పరమేశ్వరి దేవత అనుగ్రహత కటాక్ష ప్రసాదిత సిద్ధ్యర్థం షోడశ పూజ నామార్చన అంతే అంతే అవనాక్యం కర్మణ కరిష్యే కలిసిలని చెప్పుకోండి అవనాక్యం కర్మణ కరిష్యే లలితా పరమదేవత యథాస్థానముద్వాసయామి ఆ పళ్ళని తీసుకుని పక్కన పెట్టుకున్నాను ఆ పళ్ళని పక్కన పెట్టి లలితా పరమదేవత యథాస్థానముద్వాసయామి అక్కడ కాలకి గట్ట తగ్గకుండా అలా పెట్టుకో యథాస్థానముద్వాసయామి శ్వేతతండు చూర్ణేన ప్రాదేశమాత్రం బాధ్యాంతర్బాధ్యాం లెక్య రాజే పూర్వ కృష్ణం దక్షిణారంభమారికేదు అదో దీచి పురస్థం పశ్చిమారంభమారికేదు అవాకరో వృక్ష అక్షర తీసుకుని నీళ్ళు తీసుకుని తీసుకుని అందులో జల్లాన అవాకరో వృక్ష నిదాయ వహ్నిం వహ్నిం నిదాయ ఆ మధ్యలో చేసాను నిదాయ వహ్నిం వహ్నిం నిదాయ మన కర్పూరం 200 పెట్టి కర్పూరం పెట్టమ్మా కర్పూరం పెట్టుకొని నీళ్ళు పెట్టారు కానీ మధ్యలో పెట్టి కర్పూరం పెట్టి దానిలో కర్పూరం పెట్టండి ఇది పల్లెలు పెట్టి ఆడవాళ్ళు వెలిగించుకొని ఆ మధ్యలో వేయించి ఒకటి చాలు నాన్న పెద్ద కాదు అన్నం వేయట్లేదు అమ్మ అందరూ వేయించి ఆ కడపలను అలా పట్టుకుని అలాగా అగ్ని లోపల పెట్టండి అమ్మా నిదాయ వాహినీం వాహినీం నిధాయ ఉచ్యచితోక్షణతో విశేషం
ఇచ్చిదేవోక్షణతే యశం జాగ్రత్తగా కర్రపళ్ళను పట్టుకోండి. కర్రపళ్ళను పట్టుకుని జాగ్రత్తగా మధ్యలో పెట్టండి. జాగ్రత్త అగరత్తు కాలుతాయి. చిన్న చెప్పానా తగిలేదు. తగలకపోతే ఎందుకు లాగుతాయి దానికి? ఉచితోక్షతో ప్రాక్తో అయిన జాగ్రత్త చూస్త మిత్రాణం అగ్నిమిత్వ రిడక్షన్ తీసుకుని అగ్నిమిత్వ ఓం భూర్భువస్వరం చట్నీ ప్రతిష్టాభ్య. ఇవే అందరూ అక్కర్లేదు. నీళ్ళు వేసుకుని చుట్టూ జల్లు. చుట్టూరు జల్లులాగా నమస్కారం చేసుకోండి అందరూ. చత్వారి శృంగ త్రయోశ్చ పాదాబ్దే శీర్షే సప్తశ్చ సోశ్చ హృదాబద్ధోర్షభోరభీతి మహాదేవో మత్యాగున్నర్విష సప్తహస్త చతుశృంగ సప్తజివో దీర్ఘ కృపాత్వసన్నవదనా సుఖాసీనా సిద్ధ స్వామి దక్షిణేవాస్తే దేవీవామేశ్వరద బిబ్బరదక్షిస్తు శక్తిమన్నం సుశుభం స్వామరమజనవే కృతపాతంధారేన్నో దేహారుణం జడాబుద్ధం గౌరవన్నమాజుషం ధ్వమధ్వజం లోహితాక్షం సప్తాది సర్వగామధం ఆత్మాది భగమాశం ఏమం జాయితాసనం ఏషే దేవ ప్రతిసం సర్వా పూర్వోయత సౌకర్యంత సవిజాయమ శిల్పంగా తిష్టముఖ రిడక్షన్ తీసుకుని మళ్ళీ నువ్వు నీళ్ళు వేసుకుని అది ఎదురుకుండా ఉన్న పక్కన జల్లేసాయి. నీకు ఎదురుకుండా ఉన్న భాగంలో మీరు అలా జల్లి. ప్రాన్ముఖాగ్నే చేతులండి ఇలా పెట్టుకో. ప్రాన్ముఖాగ్నే మమ అనుకో. చెయ్యిలా కనుకో. ఓం అభిగో బాబా తుమ్ముతో బాబా సుప్రసన్నో బాబా వరదో బాబా ఇదోక్షిఫ్యా. మళ్ళీ అక్షరం తీసుకుని నీళ్ళు వేసుకుని చుట్టూ చల్లి. ఓం భూర్భుస్వ తస్సృజం భర్గో దేవస్తే యోజన ప్రచోదయాదు స్వాదకేన పాయన ప్రదక్షిణమగ్నింబసోహ్య. అగ్నికి ఉండే 4 పక్కల కూడా ఒకసారి పుట్టుకోలేగా 4 అంచులు కూడా అలాగా. ముందు పైనుంచి రావాలి. పైనుంచి అది అక్కడ, తర్వాత అవతల పక్క, అది అవతల పక్క, తర్వాత ఇతల పక్క, తర్వాత ఇది. ఇప్పుడు అక్షరం తీసుకుని దానికి 3 భాగాల్లో అలా వేస్తాయి. అంటే మొదట ఎక్కడైతే ముట్టుకున్నావో అక్కడ ఒక భాగం, దానికి చివరంచి ఒకటి. అగ్నే నమః అవతవాయ నమః అవతారి నమః కృష్ణవత్వే నమః దేవకాన సత్య నమః ఈశ్వర నమః జాతవేదసే నమః. ఎందుకే జాతవేదసే నమః. రాగగ్రేతబ్బే రగిప్లాది రాగుదైవ దక్షిణాన్నుత్తరాన్ కరోతి ఉత్తరాది పాత్రంతి దైవని దర్వీమార్జస్థాళీ రాక్షరీం ప్రయుక్తాం ఏద్మమిత సర్వం అప్రచన్నాకరవంతృతే శివంగాష్టమంత్రధ్యా జలక్తినకేన ఆపవస్పృశ్చ. ఆ 2 సూక్ష్మాలు 2 తీసుకో. ఆమన్ చేసే కళ్ళు 2 తీసుకో. ఆ 2 కూడా ఇలా కాచు. మంట మీద ఇలా కాచు. సూక్ష్మభావజ్ఞపరి దప్య దర్భాగ్రే సంవిద్యాపైక్తిసే. పక్కది మన అదే పెట్టుకోవాలి. కాచడం అంటే అలా పెట్టరు. గంట అలా పెట్టే మొదలు పెట్టుకోవాలి. కాలిపోతే అవే కాచడం అంటే. దర్భాగ్రే సంవృజ్య ప్రతుజోత్తరతో దయ. ఒకటేమో ఈ పక్క భాగంలో పెట్టేసి సైడ్కి పెట్టేసుకోకటి. కిందకి పెట్టుకో. కిందకి ఈ సైడ్ ఉన్నాయి కదా, అచ్చులు ఉన్నాయి కదా, అది. ఇప్పుడు అది ఆ ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో అవి అందరికీ ఇచ్చే వాముల వేసిన ద్రవ్యాలు, ధాన్యం, పేలాలు ఏవైతే ఉన్నాయో అన్నీ అలాగా అందులో నుంచి పట్టుకుంటారు అందరూ. ఆ పళ్ళం వాళ్ళకి ఇచ్చి ఆ 2 కూడా నెయ్యి వెయ్యి. ధాన్యంలోని దాంట్లో కూడా నెయ్యి వేసి కలపండి అమ్మ ఒకసారి. అలాగా ఆ పాత్రలో నెయ్యి వేసి కలపండి. నెయ్యి వేస్తున్నారు, కలపండి ఒకసారి. కలపండి అలాగా. ఆ ధాన్యాల వేడి కలపండి. జాగ్రత్త పెట్టాలన్నప్పుడు అందరూ కూడా నెయ్యి వేసి కలిపిన తర్వాత అందరూ కూడా కొంచెం 3 వేడితో సింగి స్వాహ అన్నప్పుడల్లా వెళ్తుండండి. అలాగే నువ్వు కూడా నెయ్యి కాచుకుని స్వాహ అన్నప్పుడల్లా ఒక బుట్ట నుంచి ఒక వేయాలి. ఓం గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనాం వపమస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనస్సున్వన్నోతి విశేషాద్భుస్వాహ గణపతయే నమః. వైశ్వానరాయజ్ఞే దాలీలాయజమిః తన్నో అగ్ని ప్రచోదయాత్ స్వాహా. వైశ్వానరాయ నమః. జాతవేదసే శృణవామ సోమరాజీతో నిదహాదేవః
स्थानात्परशुद्धानि स्वाहा नागेव सिन्धुन्दुता सखि स्वाहा दुर्गाय इदन्नमः आदित्याय सोमाय मंगलाय बुधाय च गुरु शुक्र शनिभ्यस्तराहवे केतवे नमः स्वाहा अधिदेवता प्रतिदेवता आदित्यादि नवग्रहेभ्य इदन्नमः ओम गणानां त्वा गणपतिं नमामहे कपिं कवीनां ब्रह्मस्वस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान सम्पन्नोदविषेद स्वाहा गणपतये नमः ब्रह्मदेवानां पदविकवीनां ऋषिप्राणां शब्दगानां सेनपुत्राणागु परिनिर्वाणानागु सोमविद्युः ब्रह्माणैव नमः प्रणो देवी सरस्वती वादेवीर्वाजिनीवती देनामवित्र स्वाहा वाणीहन्यगर्भाभ्यान्तम् ॐ एतं विष्णुष्मे तेदायुधं समूढमस्वागुत्रे स्वाहा महाविष्णुविदं नमः वैचवैलक्ष्मी तपत्नो अहोरात्रे पार्श्वे नक्षत्राणि धूपम् अप्तं व्याप्तं ज्येष्ठं मनुष्याण अमं मनुष्याण सर्वां मनुष्याण स्वाहा लक्ष्मीनारायणाय नमः नमः संभवाय च वयोगे च नमः शङ्कराय च महेश्वराय च नमः शिवाय च मित्राय च स्वाहा शिवाय नमः गौरीम्यमाय शैल्यानि दक्षशैवदे त्रिदिशा चतुर्पदे अष्टापदि नवपदि भविष्यत्राक्षरा प्रमेयव्यमं स्वाहा गौरी परमेश्वराय नमः ओम ह्रीं 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 कमले कमलालये प्रसीदप्रीदा ह्रीं ह्रीं श्रीं श्रीललितायै स्वाहा ललिता परमेश्वराय नमः ओम शिवाय स्वाहा शिवाय नमः ओम भवान्यै स्वाहा भवान्यै नमः ओम कल्याण्यै स्वाहा कल्याण्यै नमः ओम गौर्यै स्वाहा गौर्यै नमः ओम श्रीकायै स्वाहा श्रीकायै नमः ओम शिवप्रियायै स्वाहा शिवप्रियाय नमः ओम कात्यायनै स्वाहा कात्यायनै नमः महादेव्यै स्वाहा ललितादेव्यै नमः दुर्गायै स्वाहा ललितादेव्यै नमः आज्ञायै स्वाहा ललितादेव्यै नमः चण्डिकायै स्वाहा चण्डिकायै नमः भवायै स्वाहा ललितायै नमः चन्द्रचूडाय स्वाहा ललितायै नमः चन्द्रमुख्यै स्वाहा ललितायै नमः चन्द्रमण्डलावासिन्यै स्वाहा ललितायै नमः चन्द्रहासकरायै स्वाहा ललितायै नमः चन्द्रहासिन्यै स्वाहा ललितायै नमः चन्द्रकोटिभासायै स्वाहा ललितायै नमः शुद्रूपायै स्वाहा ललितायै नमः चित्कलायै स्वाहा ललितायै नमः नित्यायै स्वाहा ललितायै नमः निर्मलायै स्वाहा ललितायै नमः निष्कलायै स्वाहा ललितायै नमः कालायै स्वाहा ललितायै नमः भव्यायै स्वाहा ललितायै नमः भव्यायै स्वाहा ललितायै नमः भवरूपिण्यै स्वाहा ललितायै नमः कालावासिन्यै स्वाहा ललितायै नमः कविप्रियायै स्वाहा ललितायै नमः कामकरायै स्वाहा ललितायै नमः कामदायिन्यै स्वाहा ललितायै नमः कामरूपिण्यै स्वाहा ललितायै नमः कारुण्यसागरायै स्वाहा ललितायै नमः काल्यै स्वाहा ललितायै नमः संसारवर्जितायै वर्जितायै स्वाहा ललितायै नमः दूर्वाभ्याय स्वाहा ललितायै नमः दुष्टभजतायै स्वाहा ललितायै नमः दुर्दयायै स्वाहा ललितायै नमः दुरितापहारिण्यै स्वाहा ललितायै नमः ललितायै स्वाहा ललितायै नमः राजदायिन्यै स्वाहा ललितायै नमः सिद्धायै स्वाहा ललितायै नमः नित्येश्यै स्वाहा ललितायै नमः सिद्धायै स्वाहा ललितायै नमः करस्यायै स्वाहा ललितायै नमः राष्ट्यै स्वाहा ललितायै नमः अव्यक्तायै स्वाहा ललितायै नमः शुभकुण्डलमण्डितायै स्वाहा शुभकुण्डलमण्डितायै स्वाहा ललितायै नमः शारदायै स्वाहा ललितायै नमः शाङ्कर्यै स्वाहा ललितायै नमः शाब्द्यै स्वाहा ललितायै नमः श्यामलायै स्वाहा ललितायै नमः वामराकृत्यै स्वाहा ललितायै नमः पुष्पिन्यै स्वाहा ललितायै नमः पुष्पबाणायै स्वाहा ललितायै नमः अम्बायै स्वाहा ललितायै नमः कमलायै स्वाहा ललितायै नमः कमलासनायै स्वाहा ललितायै नमः पंचलास्तुतायै स्वाहा
ललिताय नमः पंचवर्णरूपाय स्वाहा ललिताय नमः सर्वेश्वर्यै स्वाहा ललिताय नमः पंचम्यै स्वाहा ललिताय नमः परमाय स्वाहा ललिताय नमः लक्ष्मै स्वाहा ललिताय नमः पावन्यै स्वाहा ललिताय नमः पापहारिण्यै स्वाहा ललिताय नमः सर्वज्ञाय स्वाहा ललिताय नमः वृषभारूढाय स्वाहा ललिताय नमः सर्वलोकैक शंकर्यै स्वाहा ललिताय नमः सर्वस्वतन्त्राय स्वाहा ललिताय नमः सर्वेश्वर्यै स्वाहा ललिताय नमः सर्वमङ्गलकारिण्यै स्वाहा ललिताय नमः वीरवद्याय स्वाहा ललिताय नमः नीरधाकै स्वाहा ललिताय नमः निर्मलाय स्वाहा ललिताय नमः निश्चयात्मिकाय स्वाहा ललिताय नमः निर्मलाय स्वाहा ललिताय नमः गीताचराय स्वाहा ललिताय नमः निष्कामाय स्वाहा ललिताय नमः निर्मलाय स्वाहा ललिताय नमः नाथगौराय स्वाहा ललिताय नमः राम्यै स्वाहा ललिताय नमः ओमाय स्वाहा ललिताय नमः गुरुविन्ये स्वाहा ललिताय नमः वैष्णव्ये स्वाहा ललिताय नमः समयाचाराय स्वाहा ललिताय नमः पौलिन्ये स्वाहा ललिताय नमः कुलदेवताय स्वाहा ललिताय नमः सामगानध्याय स्वाहा ललिताय नमः सर्ववेदरूपाय स्वाहा ललिताय नमः सरस्वत्यै स्वाहा ललिताय नमः अन्तर्यागप्रियानन्दाय स्वाहा ललिताय नमः बहिर्जागपराचिताय स्वाहा ललिताय नमः वीणागान संसारानन्दाय स्वाहा ललिताय नमः अर्धनीलमोचलोचनाय स्वाहा ललिताय नमः दिव्यचन्द्रजाग्यै स्वाहा ललिताय नमः सर्वसाम्राज्यरूपिण्यै स्वाहा ललिताय नमः तरङ्गीकृता स्वाङ्गवेक्षा रक्षिताववज्जिताय स्वाहा ललिताय नमः दावलौसुलहेर मोहिता दुर्गाय स्वाहा ललिताय नमः पतङ्गमुनिशम्भुजाय स्वाहा ललिताय नमः मातङ्गकुलभूषणाय स्वाहा ललिताय नमः मुकुटाङ्गदवञ्जीरमेखलादामुकुटाय स्वाहा ललिताय नमः भूमिकाङ्किलरत्नकङ्कणादि परिष्कृताय स्वाहा ललिताय नमः मल्लिका माला मालतीकुन्दमन्दारसिन्ध मस्तकाय स्वाहा ललिताय नमः ताम्बूलकम्बोदलक्कला सम्बोलस्कलपोदला सुविन्ये स्वाहा ललिताय नमः त्रिमूर्तिरूपाय स्वाहा ललिताय नमः त्रैलोक्यसुमोहनातनुप्रभाय स्वाहा ललिताय नमः श्रीमच्चक्रादिनगर साम्राज्ये श्रीस्वरूपिण्ये स्वाहा ललिताय नमः ॐ ऐं ह्रीं श्रीं मिहिमात्रे स्वाहा ललिताय नमः ॐ ह्रीं ह्रीं श्रीं श्रीमात्रे स्वाहा ललिताय नमः ॐ ह्रीं ह्रीं श्रीं श्रीमात्रे स्वाहा ललिताय नमः ॐ आसत्यन समस्तमानन विसन्नमत्वच्च हिरण्येन सुतार्धेन स्वाहा सूर्याय नमः अग्निन्दूतन्मेह होतार्विषम् अस्य इति स्वाहा आग्नेय नमः कद्दुदाय विष्णुमाय तपसे होचेन सुदे स्वाहा रुद्राय नमः आदिदेवता प्रतिदेवता सुसहित सूर्यग्रहाय स्वाहा सूर्यग्रहाय नमः आप्याय स्वसमेत दैव स्वसमिशंभ सुदे स्वाहा चन्द्रग्रहाय नमः अस्मै सोम भृतन्द्रस्वार वेजा आग्नेयञ्च विश्वसोमापि स्वाहा अभय नमः गौरी विमाय सज्जान्ति शक्ति दिदि साल्ति अष्टापदिनापदिविशि सहस्राक्षर प्रमीं स्वाहा गौर्याय नमः आदिदेवता प्रतिदेवता चन्द्रग्रहाय स्वाहा चन्द्रग्रहाय नमः अग्निर्मूर्धा देवपुत्रयाय मभागुनेता स्वाहा अंगारकाय नमः शोना भूमक्रियावेशनेच्च स्वाहा पृथिव्याय नमः क्षेत्रस्वरूपित्याम गामस्तमृतं स्वाहा क्षेत्रपालकाय नमः आदिदेवता प्रतिदेवता अंगारकाय स्वाहा अंगारकाय नमः उत्कुञ्च स्वाहा ज्ञानजाग्रहनिष्ठा भूष्टसर्वविञ्च वनप्रणविष्ट परिवार मुन्वातांसि त्वं स्वाहा उदग्राय नमः एदं विष्णुप्रेन्द्रार्जुन सुमुखिरे स्वाहा महाविष्णु नमः सहस्रजीजवर्जः सहस्राक्षसर्वादु शभोमिं विश्वोक्ता आच्यदिष्टधर्मि स्वाहा नारायणाय नमः आदिदेवता प्रतिदेवता उदग्राय स्वाहा उदग्राय नमः बृहत्त्रैर्योरः मुद्वादि कंपिनेषु यद्देदय संस्तप्रजातमधृति स्वाहा रोगाय नमः ब्रह्मज्ञानप्रदुष्टादिशि मत सुजव्यानवः
स्वबुद्ध्यावास्विष्टा सतशर्मसुभस्वः ब्रह्माणेतनम् इन्द्रं विश्वतस्प्रभविजनेभ्यः अस्मात्मुष्टिकेवलस्वः इंद्राय नमः अधिदेवताप्रतिदेवताः गुरुग्रहाय स्वाहा गुरुग्रहाय नमः शुक्रान्ते निजन्ते अन्नद्विजलभ्यः निजोर्वासि विश्वाहिमाय उदपद्राते मुषिनिः दुस्वाहा शुक्राय नमः इंद्राणि मासमेति सुमतिमः सर्वं नयस्ता प्रजनपति स्वाहा इंद्राय नमः इंद्रवर्त्वन्ते हे वायुषं यदा सरित बुद्धिस्या तव प्रणीति तव सूरसर्मन्नादित्य स्वाहा इंद्रवत्वाय नमः अधिदेवताप्रतिदेवताः शुक्राय स्वाहा शुक्राय नमः समाग्निरग्निस्कृतसमुद्रस्य संवादो स्वाहा शुक्राय नमः यमायुषां यमायुधाभिः यमकुम्भै यज्ञोक्तस्वाहा यमाय नमः प्रजापतेन त्रयतान् विश्वाजातानि प्रजाभूव यत्कामस्ते जुहमस्तकुलेन्द्रिः स्वाहा प्रजापते नमः अधिदेवताप्रतिदेवताः शनिश्चरग्रहाय स्वाहा शनिश्चरग्रहाय नमः ओम कयाम चित्राभु सर्वस्का कयस्व स्वाहा रागाय नमः आलिङ्गपुण्यदर्शनान्मार्गो स्वाहा गोभ्याय नमः नमोऽस्तेभ्यो एकेभ्यो सद्यं स्वाहा सर्पराजाय नमः अधिदेवताप्रतिदेवताः केतुग्रहाय स्वाहा रागाय नमः केतुपुण्यकेतवे विश्वमदर्शे विष्णुदेवाय स्वाहा केतुगणाय नमः सचित्रचित्रं द्वितीयन्तवस्मै चित्रक्षत्रचित्रं यधाम् चंद्रप्रयुक्तबृहंतं चंद्रचंद्रास्वाहा चंद्रगुप्ताय नमः ब्रह्मादेवानां तदिक्वेनां तेनोग्रराजस्वरूपाणि स्वाहा ब्रह्माणे नमः अधिदेवताप्रतिदेवताः केतुगणाय स्वाहा केतुगणाय नमः आदित्याय स्वाहा आदित्यादिनवग्रदेवताभ्यो यदन्नमः ओम त्रयंबकयामहे सुगंधं विष्णुवर्धनं वर्वारकुंडलान् विष्णुस्वाहा ऋषिजाय नमः 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 त्रयंबकयामहे सुगंधं विष्णुवर्धनं वर्वारकुंडलान् विष्णुस्वाहा मृत्युंजय 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 नमः त्रयंबकं यामहे सुगंधं विष्णुवर्धनं वर्वारकुंडलान् विष्णुस्वाहा मृत्युंजय नमः आपावृक्षपदविन्दे आदानो अग्नावराय सुगंधं एते सर्वविदं वासान् मृत्युर्मक्षये तां जिक्ष्मया सर्वनयामहे मृत्युवे स्वाहा मृत्युवे स्वाहा मृत्युवे नमः वरमृत्युर्विदं विदर्शनातु चक्षं मते श्रुते प्रेमानप्रजन्निषं स्वाहा परब्रह्म अधिदेवताप्रतिदेवताः मृत्युंजय स्वाहा मृत्युंजय नमः ओम भू स्वाहा अग्निधर्म भव स्वाहा वायुधर्म भव स्वाहा सूर्याय नमः ओम भूर्भुवः स्वाहा प्रजापतये नमः नाना प्रकारेण संभावित सकल दोष निवारणार्थं सर्व प्रायश्चित्तं करिष्ये कलशनील ఉంగరం అలాగా ఒక్కసారి తీసియాలగా ఓం భూర్భువః స్వః ప్రజాపతయే నమః ఇప్పుడు పూర్ణాహుతి మూడు కక్షం మొదలు ఇది కనిపిస్తో టైటిల్ అదల టైటిల్ కాగితాలు తీసుకుంటే కొబ్బరికాయ పెట్టిస్తాను పువ్వులు నోట మీద చిన్న పసుపు రాసి చిన్న ముడి పెట్టండి ముడి వేసిన తర్వాత ముడి మీద ముడి వేసిన తర్వాత ముడి మీద పెట్టాలి
రెండు చేతులు నమస్కారం చేసుకుని అందరూ నువ్వు నమస్కారం చేసుకో. రెండు చేతులు నమస్కారం చేసుకో. అది ధర్మదేవి నడక చదువుకుంటారు. ఓం ఏకం ద్వే అలా వేయకూడదు. దేనికా చెంచా వేయాలి. బుట్ట బుట్ట కొంచెం కొంచెం అయిందా అలా వేసే. ద్వే చత్వారి పంచ షటు సప్త అష్టౌ నవ దశ ఏకాదశ. ఇప్పుడు పూర్తిగా ఒకటి ఇలా తీసుకుని 12 వేయి. ద్వాదశ ఇత్యాజ్యం వేత్వా. ఓం సప్తతే అగ్నే సమిద సప్తిస్వా సప్తశుద్ధం ప్రియాణి సప్తహోత్ర సప్తజాత్మ ఇది సప్తయోని రాత్ర. ఒక చెంచా నెయ్యి తీసుకుని ఒక చెంచా తీసుకుని దాన్ని సప్తయోని రాత్ర స్వకేన స్వహ. ఆ మూట జాగ్రత్తగా పడుతుంది. అలా మధ్యలో పెట్టండి. ఓం సంచమే అలవే గింజ సంచమే మైత్రమే బృంజమే కామస్మే కామస్మే సౌమస్మే భద్రంచమే శ్రేయస్మే పుష్మే ఏసస్మే భగస్మే ద్రవించమే హంతాదమే దత్తాదమే క్షేమస్మే దృష్టిమే స్మే జ్ఞాపదమే సోస్తమే ప్రసుస్తమే శరంచమే లక్ష్మృతంచమే వృతమే లక్ష్మించమే రామస్మే ఏ వాక్ష్మే దీర్ఘాయత్రమే రత్నమే వింజోకమే సహితమే దోషాగ్నే శాంతి 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 హే. పాము కన్నా కోసం చుట్టూ తెప్పేసి కొట్టేసి ఆ మధ్యలో అమ్మ లోపల కానీ ఇక్కడే కొట్టాలి. అమలు గెలుపుతున్నారా అమ్మమ్మ? అలా కట్టే కొట్టలేదు. కొట్టండి అమ్మా. ఎక్కడ తీసి మధ్యలో పెట్టాడు. ఆ 2 చెక్కలు కూడా మధ్యలో పెట్టి. లలితా పరమేశ్వరి మాతాకు, శ్రీ లలితా పరమేశ్వరి మాతాకు, శ్రీ లలితా పరమేశ్వరి మాతాకు. అందరూ కూడా నమస్కారం చేసుకుని చెప్పండి. స్వస్తి శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం శ్రియం బలం ఆయుష్యం తేజః ఆరోగ్యం దేహి మే అవ్యవాహన. శ్రియం దేహి మే అవ్యవాహన. ఓం నమ ఓం నమ ఓం నమ ఇది నమస్కారం చేసుకోండి. యస్పృచ్చాత్ రామవక్త్యా సపోహమ క్రియాశు యోన్నం సంవృతాయ సందో విద్యంతమిత్రం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరి యత్పూజితమయాదవి పరిపూర్ణం తదస్తుతే. అందరూ కూడా ఒక అక్షరం తీసుకుని నీళ్ళు వేసుకుని ఆ దీని దగ్గర వదిలిపెట్టండి. ఆవాల దగ్గర వదిలిపెట్టండి. పళ్ళెల్లో పెట్టుకుంటారు. ఒక్క అక్షరం తీసుకున్నప్పుడు కూడా ఇది చేసే ముందు అందరికన్నాను పూజ అంతా చేస్తా కదా. చేతిలో 2 అక్షరాలు పెట్టుకో. నీళ్ళు వేసుకున్నా పళ్ళు విడిచిపెట్టు. మంత్రహీన క్రియాని భక్తిహీనం తాసనాయ పరిపూర్ణం తదుస్తుతే. చతుస్తాగర్భ్యంతం గోబ్రాహ్మణేభ్యశుభం భవతు. గోత్రం పేరు చెప్పుకొని నమస్కారం చేసుకో.
ఒకసారి గోత్రం పేరు చెప్పి నమస్కరించు. అహంబో అభివాదే. కాలనీ ఉంది మా కాలనీ. బొట్టికే కొంచెం అది కొంచెం ఉత్తమం. భక్మనా శిరోలలాట వక్షస్కందే శిల్కాని కుర్యాత్. నీకు అయిపోయిందా ప్రదక్షిణకి వెళ్ళిపోయినా అయిపోయింది. చూసుకోండి అమ్మా. ప్రదక్షిణ చేయాల్సిన తర్వాత అమ్మగారికి నా దాన్ని పెట్టండి. పెట్టుకుంటే లోపలికి వెళ్ళండి అమ్మా. లోపలికి వెళ్ళండి. అమ్మగారు కూర్చుంటారు. లోపల అమ్మవారి మీద అమ్మగారికి దండం పెట్టండి. బయటనే అందరూ కూడా లోపలికి వెళ్ళండి. లోపలికి అక్కడ అమ్మవారికి తర్వాత అమ్మగారికి దండం పెట్టి దండం పెట్టి